సువార్త 6వ అధ్యాయం మొదటి. అటు తర్వాత యేసు తిబెరియ సముద్రం గుండా గలిలయ సముద్రం దాటి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన క్రియలను చూసి బహుజనులను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు ఆయన యొద్దకు వచ్చుట చూచి, మీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని పిలాతును అడిగాను. గాని ఏమి చేయనయ్యుండెనో తానే ఎరిగి ఉండి అతనిని పంచుటకు అలాగడిగాడు. వారిలో ప్రతి వాడును కొంచెం కొంచెము పుచ్చుకొనుటకైనను 200 ద్రాక్షారసముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యులలో అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ ఉన్న చిన్నవాని యొద్ద 5 కవలెలలో చిన్న చేపలు గాని ఎంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చోబెట్టుటను ఆ చోట పచ్చిక గనుక లెక్కించి 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చుని వడ్డించి ఆ చేపలు కూడా ఇష్టమైన మట్టుకు వడ్డించాడు. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ ఊరపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత యొద్ద మిగిలిన 5 యావల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి, నిజంగా లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొని రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్ళి దోణి సముద్రపు టదరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. అంతలో చీకటాయెను గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రం పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిను నడిపించిన తరువాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పెను. గనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. మర్నాడు సముద్రపు టద్దరిపై నిలిచియున్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకొనిరి. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబెరియ నుండి వేరే చిన్న దోణిలు వచ్చారు. కాబట్టి యేసు ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూసినప్పుడు వారు ఆ చిన్న దోణికి యేసును వెతుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్ర టద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వస్తివని అడగగా, యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను అడుగుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడు గాని జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి మనుష్య కుమారుడు దాన్ని మీకిచ్చును. ఇంతకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేయుచున్నాడని చెప్పెను. వారు, మేము దేవుని క్రియలు జరిగించి ఏమి చేయవలని ఆయనను అడగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను. అయితే అట్లే మేము చూచి ఆలోచించుటకు నీవు ఏ సూచక క్రియ చేసినావు, ఏమి జరిగించినావు? భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము
మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్తున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారం నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు. నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. మీరు నన్ను చూచియుండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చితిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుక్కొనుచు, ఈయన యేసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మన మెరుగుదుము గదా. నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడనిరి. అందుకు యేసు, మీలో మీరు సనుకొనకునుడి. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే గాని ఎవడునో నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అనే ప్రవక్తల లేఖనంలో వ్రాయబడి ఉన్నది గనుక, తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. జీవాహారం నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను చనిపోయిరి. దీన్ని తినువాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితోనొకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరం తిని నా రక్తము త్రాగు వాడే నిత్య జీవం గలవాడు. అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా యందు, నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించినట్లే నన్ను తినువాడును నా మూలంగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఆ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను నేను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పాను. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడును వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుక్కొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన యెడల ఏమందురు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తను అప్పగింపబోవు వాడెవడో మొదట నుండి యేసునకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహించబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్తున్నా నేను.
అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు ప్రభువా ఎవని యొద్దకు వెళ్దాము నీవే జీవపు మాటలు గలవాడవు నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నేను మిమ్మల్ని 12 గురిని ఏర్పరచుకొనలేదా మీలో ఒక్కడు సాతాను అని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన నప్పగింపబోవుచుండెను గనుక వాని గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడును గాక.